హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా వజ్రాలు వెలికి తీయాలంటే భూమిని కిలోమీటర్ల లోతు వరకు తవ్వాల్సిందే. కానీ సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే బుధగ్రహం గర్భంలో ఏకంగా 15 కిలోమీటర్ల మందపాటి వజ్రాల పొర ఉందని తెలిస్తే మీరు నమ్ముతారా? అసలు నాసాకు చెందిన మెసెంజర్ మెషిన్ పంపిన డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఏం తేల్చారు? కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రహం లోపల ఈ వజ్రాల నిధి ఎలా ఏర్పడింది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మెర్క్యూరీ డైమండ్స్ వెనుక ఉన్న అసలు రహస్యాలను ఛేదిద్దాం. లెట్ స్టార్ట్. నాసా మెసెంజర్ మెషిన్ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. బుధగ్రహం పుట్టిన కొత్తలో దానిపై ఉన్న మాగ్మా సముద్రంలోని కార్బన్, గ్రహం అంతర్భాగంలో ఉన్న విపరీతమైన ఒత్తిడి, వేడి వల్ల వజ్రాలుగా రూపాంతం చెందిందన్నారు. ఇలా తయారైన వజ్రాలన్నీ కాలక్రమేణా గ్రహం అడుగు భాగానికి చేరుకొని 15 కిలోమీటర్ల మందపాటి పొరలా అక్కడ స్థిరపడ్డాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అసలు వజ్రాలు ఎలా తయారవుతాయి? విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే కార్బన్ వజ్రంగా మారుతోంది. బుధగ్రహం లోపల ఉన్న లోహపు కేంద్రం, పైన ఉన్న మాంటిల్ మధ్య ఉన్న ఒత్తిడి భూమి కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈ హై ప్రెషర్ వల్లే అక్కడ గ్రాఫైట్ పొర అక్షరాల 15 కిలోమీటర్ల మందపాటి వజ్రాల పొరగా మారిందని తాజా జియోలాజికల్ సిమ్యులేషన్స్ ధృవీకరిస్తున్నాయి. ఈ వజ్రాల పొర ఎంత పెద్దదో తెలుసా? భూమి మీద ఇప్పటి వరకు వెలికి తీసిన వజ్రాలన్నీ కలిపిన బుధగ్రహం మీద ఉన్న ఈ నిధిలో ఒక్క చిన్న ముక్క కూడా సరిపోవు. గ్రహం చుట్టూ ఒక డైమండ్ కవచంలా ఇది విస్తరించి ఉంది. ఈ వజ్రాలు భూమిపై దొరికే వాటికంటే చాలా స్వచ్ఛమైనవి, గట్టివని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బుధగ్రహం అంతర్భాగంలో వందల కిలోమీటర్ల లోతున ఉన్న ఈ వజ్రాలను భూమికి తీసుకురావడం ప్రస్తుత సాంకేతికతతో అసాధ్యం. అక్కడ పగటిపూట ఉష్ణోగ్రతలు 430 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండడం మైనింగ్కి ప్రధాన సవాలు. అయితే భవిష్యత్తులో అత్యంత వేడిని తట్టుకోగల రోబోటిక్ మైనింగ్ అందుబాటులోకి వస్తే ఈ వజ్రాల అధ్యయనం ద్వారా లభించే జ్ఞానం అద్భుతమైన మార్పులకు దారితీయనుంది. ముఖ్యంగా అధిక ఉష్ణాన్ని తట్టుకునే సెమీ కండక్టర్ల తయారీలోనూ, సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రాసెస్ చేసే క్వాంటం టెక్నాలజీలోనూ ఈ వజ్రాల నిర్మాణం అత్యంత కీలకం కాబోతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజానికి ఈ ఆవిష్కరణ బుధగ్రహం యొక్క అంతర్గత నిర్మాణంపై మనకున్న అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. సాధారణంగా గ్యాస్ జైంట్స్ అయిన నెప్ట్యూన్ వంటి గ్రహాలపై వజ్రాల ఉనికిని మనం ఇదివరకే గుర్తించాం. కానీ సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే ఒక రాకీ ప్లానెట్ లోపల ఇంత భారీ స్థాయిలో వజ్రాల పొర ఉండడాన్ని శాస్త్రవేత్తలు అసాధారణంగా భావిస్తున్నారు. బుధగ్రహం పరిమాణం చిన్నదైనా దాని అయస్కాంతం క్షేత్రం ఎందుకంత బలంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఈ వజ్రాల పొర ఇప్పుడు ఒక కీలక ఆధారంగా మారింది. గ్రహ కేంద్రకం నుండి వేడి ప్రసారాన్ని ఈ పొర ఎలా ప్రభావితం చేస్తుందో తెలియడం వల్ల బుధగ్రహ పరిమాణ క్రమాన్ని ఛేదించే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, భూమికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న బుధగ్రహం తన గర్భంలో వందల కిలోమీటర్ల లోతున ఈ వజ్రాల నిధిని దాచుకుంది. మరి అంత లోతుకు వెళ్ళి మైనింగ్ చేయడం ఎప్పటికైనా సాధ్యమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.